చప్పగా ఉంది చెప్పాలంటే ట్రైలర్. అది అంతకు మించి ఇంకేం చెప్పను. కొత్తగా అంటే ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ట్రైలర్ వరకు అయితే మాత్రం చప్పగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన మూవీ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ ఇప్పుడు నేను చూడడం కూడా జరిగింది. అండ్ ఈ 'హరిహర వీరమల్లు' సినిమాని డైరెక్ట్ చేసింది క్రిష్ జాగర్లమూడి అనమాట. సో ఈ ట్రైలర్ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ట్రైలర్ గురించి చెప్తే అసలు 'హరిహర వీరమల్లు' అనేది మీ అందరికీ తెలుసు. అది రియల్ స్టోరీ. అంటే ఔరంగజేబ్‌లో జరిగిన రియల్ స్టోరీని ఇప్పుడు సినిమాగా తెరకెక్కిస్తున్నారు మన క్రిష్ జాగర్లమూడి అనమాట. సో ట్రైలర్ వరకు చూస్తే ఓకే. ఆహ్, ద రియల్ స్టోరీ అంటే 'హరిహర వీరమల్లు' గురించి మొత్తం అంతా చెప్తున్న ట్రైలర్‌లోని ఆయన యొక్క గొప్పతనం గురించి మొత్తం అంతా ఈ ట్రైలర్‌లో చెప్తున్నారు. బానే ఉంది. కాకపోతే ఈ ట్రైలర్‌లో ఏది మిస్ అవుతుందంటే ఎలివేషన్స్ మిస్ అవుతున్నాయి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిస్ అవుతుంది. అంటే ఒక 'హరిహర వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వచ్చే ఎలివేషన్ గాని, ఆ ఎలివేషన్ సీన్స్ గాని అసలు ఏది ఈ ట్రైలర్‌లో అయితే నాకు కనిపించలేదు. అండ్ ఈ ఈ ఈ మూవీలోని ఔరంగజేబ్‌గా చేసింది బాబీ డియోల్ చేశారనమాట. సో ఔరంగజేబ్‌గా చేసింది బాబీ డియోల్ చేశారు. అతనిది కూడా ఏంటంటే అంత భయపెట్టేలా లేదు ట్రైలర్‌లో. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉంటది. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఎలివేషన్స్ గాని చాలా అంటే చాలా ఉంటాయి. ఆళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఏమీ లేదు. సో ట్రైలర్ అయితే మాత్రం గురించి చెప్తే ట్రైలర్ నాకైతే అంతగా నచ్చలేదు. ఇది మేబీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బంది పడతారు. కాకపోతే ఫ్రాంక్‌గా చెప్తున్నా ట్రైలర్ నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఏదో ఏదో ఆ 2 మినిట్స్ ఏదో ఎళ్ళాలి కాబట్టి 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అలా ఎళ్ళిపోయిందే గానీ ఎక్కడా కోసైనా సరే నాకు ఒక్క దగ్గర కూడా నాకు గూస్ బంప్స్ సీన్స్ అయితే రాలేదు. ఇప్పుడు చూడండి 'వార్ 2'లోని ఎన్టీఆర్ క్లైమాక్స్‌లో ట్రైలర్ లాస్ట్‌లోని ఇలాగంటాడు. అదొక ఫీల్ ఒస్తది. అలాగా 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసినప్పుడు నాకు అటువంటి ఫీలింగ్స్ గాని, అసలు ఆ ఎమోషన్‌గా నాకు ఆ గూస్ బంప్స్ కానీ నేను ఈ ట్రైలర్‌లో అసలు నేను ఫీల్ అవ్వలేదనమాట. బట్ ట్రైలర్ గురించి చెప్తే మాత్రం నాకైతే ట్రైలర్ నచ్చలేదు. బట్ ట్రైలర్ నచ్చలేదు కాబట్టి సినిమా మరి ఏ రకంగా ఉంటదో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను. మేబీ సినిమా బావుండొచ్చేమో గానీ ట్రైలర్ వరకు అయితే మాత్రం నాకంత ఎక్కలేదు. ఏ సీన్స్ నాకంత ఎక్కలేదు. కొన్ని షాట్‌లయితే బావున్నాయి. బట్ పవన్ కళ్యాణ్‌కి అలాగే సన్నీ డియోల్ ఇద్దరికీ కూడా ఒక ఇదుంటే కొంచెం బావుంటది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ట్రైలర్‌లో పెట్టుంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఉండేది. చప్పగా ఉంది చెప్పాలంటే ట్రైలర్. అది అంతకు మించి ఇంకేం చెప్పను. కొత్తగా అంటే ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ట్రైలర్ వరకు అయితే మాత్రం చప్పగా ఉంది. ట్రైలర్ నాకంత నచ్చలేదు. అంత ఎక్కలేదు బుర్రకది. అది నేను చెప్పగలను. సో ఓవరాల్‌గా అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌లో నాకు ఎక్కడా కూడా ఇది అబ్బా! ఇలా ఉందిరా అని నాకెక్కడ అనిపించలేదు. నాకంత నచ్చలేదు ట్రైలర్‌లో కూడా. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా బీజీఎం అసలు ఎలివేషన్ బీజీఎమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. మన తమన్ గారి చాలా చాలా సినిమాలు చూస్తుంటా. ఆ ఎలివేషన్ బీజీఎం ఇక్కడ కనిపించలేదు. నాకు తెలిసి 'ఎంఎం కీరవాణి' గారు కాకుండా ఈ 'దేవిశ్రీ ప్రసాద్‌కి' ఇచ్చుంటే ఇంకా బావుంటదేమో అని నాకనిపించింది. బట్ ఏది ఏమైనా సరే 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అయితే మాత్రం నాకు నచ్చలేదు. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. గివ్ ఇట్ టాక్స్. బై.